హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో కమ్మటి రుచికరమైన నోరూరించే పచ్చడి అయితే చేసుకోబోతున్నామండి. చాలా చాలా రుచిగా కుదురుతుంది ఈ పచ్చడి అయితే. మనం వేడివేడి అన్నంలో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకటికి 2 సార్లు పచ్చడి అన్నం కూడా కలుపుకొని తినాలనిపిస్తుంది. ఈ పచ్చడి ఆబర్జిన్తోనైతే చేశానండి. ఈ వంకాయల్లోని పెద్ద వంకాయ సైజ్ అంటారు కదా, నల్ల వంకాయ. ఈ పెద్ద వంకాయని ఆబర్జిన్ అని కూడా అంటారు. ఈ పచ్చడి అయితే నేను ఈరోజు చేయబోతున్నాను. చాలా ఈజీగా చేసుకున్నారండి. ముందుగా అయితే నేను వంకాయని కడిగేసి బయటనే ఉంచుకున్నానండి. తర్వాత మనం కాల్చుకోవడానికి ముందుగా అయితే దానికి ఫుల్గా నూనె అనేది రాసేసుకోవాలి. నూనె అనేది రాసేసుకొని ఇక్కడ చూసారు కదా, వంకాయకి అయితే ఇలాగ కత్తితోని ఘాట్లు పెట్టుకున్నాను. అలాగే ఘాట్లు పెట్టుకొని వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసుకొని 2-3 వెల్లుల్లిపాయలు అయితే లోపల పెట్టేసుకున్నానండి. ఇవి కాల్చుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కాలుతాయి, మంచి రుచి వస్తుంది వీటి వల్ల. అలాగే కావాలంటే మనం పచ్చిమిరపకాయలు కూడా పెట్టేసి కాల్చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఈ ఆబర్జిన్కి ఫుల్గా 3 పక్కలు అయితే నేను కన్నం పెట్టేసుకొని ఇలాగైతే పొట్టు తీసుకుని వెల్లుల్లిపాయలు అయితే పెట్టేసుకున్నానండి. ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఘాట్లు పెట్టుకునే దగ్గర 3 వెల్లుల్లి రెబ్బలు అయితే పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకి రోటీలు కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదా, అలా పెట్టేసుకొని ఇప్పుడు వంకాయని అయితే కాల్చేసుకుంటున్నాను. కొద్దిగా కాలుతున్నప్పుడల్లా మనము కొద్ది తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మనకి నల్ల కలర్లో వంకాయ కనిపిస్తుంది కదా, ఇది పొట్టు వచ్చినంత వరకు బాగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ 30 వంతు వరకు వంకాయ అయితే బాగా కాలిపోయింది. ఇలాగా నేను 2 కత్తులు పట్టుకొని అటు ఇటు తిప్పుతుంటూ కాల్చేసుకుంటున్నాను. చూసారు కదా, బాగా కాలిపోయింది. నేను కింద సైడ్ కూడా పెట్టేసి కాల్చేసానండి. నేను ఇలాగా కాల్చేసుకున్నాను. ఇప్పుడైతే వంకాయ అయితే కాలిపోయింది. దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు మనకు కారానికి సరిపడగా 4 అయితే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే కాల్చుకుంటున్నాను. 4 టమాటాలు, వీటికి కూడా టమాటాలు కూడా నూనె అనేది రాసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కాలిపోయినాయి, వాటిలన్నీ పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే టమాటాలు కూడా బాగా కాలనివ్వాలి. అటు ఇటు తిప్పుకొని బాగా కాల్చేసుకోవాలి. ఇప్పుడు మనకి వంకాయ అయితే బాగా కాలిపోయింది కదండి. కొద్దిగా చల్లారిన తర్వాత మీదన ఈ బెరడు ఉంటుంది కదా, కావాలంటే మనము కోసేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా కలిపేసుకోవచ్చు అండి. నేను పొట్టు అయితే నేను ఫాస్ట్గా ఇక్కడ చూసారు కదా, బాగా కాల్చుకోవడం వల్ల మనకి ఈజీగా చేతితో అంటుంటేనే మనకి వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ మీదన తుడుముని అయితే తీసేసాను. ఇలాగైతే మనం మీదన కాల్చుకుని పొట్టు అంతా కూడా మనం ఇలా చేతితో తీసేసుకోవచ్చండి. ఎంత బాగా కాల్చుకుంటే అంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, మొత్తం తీసేసాను. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. కాల్చుకున్నవి నూనె రాసి కాల్చుకున్న పచ్చిమిర్చి, అలాగే టమాటాలు కూడా నూనె రాసి కాల్చుకున్న వాటికి కూడా పొట్టు తీసేసి వాటిని కూడా అదే గిన్నెలో వేసేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం టైం టేకెన్ అవుతుందని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మెత్తగా మెదిపేసుకోవాలండి, లేదంటే మనకి రోటి ఉంటే రోట్లో కూడా దంచేసుకోవచ్చు. ఇలాగైతే నేను మెత్తగా అయితే ఒక 10 నిమిషాలు పప్పు గుత్తుతో బాగా మెదిపేసుకున్నాను. ఇప్పుడు తాలింపు చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయిలోని ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకున్నాను, ఒక 4 చెంచాలు అనుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, చిన్నమిరపప్పు అయితే వేసేసుకున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని అయితే ఒక 2 నిమిషాల పాటు కలర్ మారినంత వరకు బాగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ మనము టమాటీ, పచ్చిమిర్చి, వంకాయని కూడా మనము ఆబర్జిన్ కూడా మొత్తంగా పేస్ట్గా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకుని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మనకు కొద్దిగా వేగినాయి కదండి, కలర్ కూడా మారింది. ఇందులోనైతే ఒక 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడి కారం కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనము ఇందులోనే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా, కారం ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి. నూనెలో పూర్తిగా వేగిపోయి కదా, ముందుగా పేస్ట్ చేసుకున్న ఆబర్జిన్ పేస్ట్ని అయితే మనం వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు కారం పట్టినంత వరకు బాగా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయిన తర్వాత మంట అనేది మనం మీడియంలోకి మార్చుకొని మూత అనేది పెట్టేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుని అనుకోండి. చూసారా, మనకి బాగా మెత్తగా ఉడికిపోయి
ఆయిల్ అనేది మనకి మీద తేలింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నాం అనుకోండి, చెప్పవసరం లేదు, మాటలే రావు, అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి అయితే. నేనైతే పచ్చి ఉల్లిపాయలు అయితే కోసి ఇందులో కలుపుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలతో పాటు మనము ఈ పచ్చడిని కలుపుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ పచ్చడి ఎవరికైనా తెలియకపోతే ఈ పచ్చడిని ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందని నాకు కామెంట్లు అయితే చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. మీరు బెల్ అనే ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, ప్రతి నోటిఫికేషన్ వీడియో అనేది లింక్ మీకు వరకు వస్తుంది. ఈ పచ్చడి అయితే నాకు బాగా నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.